ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు బాబా భక్తి ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, బాబా గారు మీకు ఒక శ్లోకాన్ని అయితే ఇస్తున్నారండి. బాబా గారు స్వయంగా చెప్తున్నారనమాట. తల్లి, సమస్య వచ్చిందని బాధపడకు. నా ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 9 సార్లు పఠించు. దానివల్ల నీ కష్టాన్ని నేను తొలగిస్తాను, నీ సమస్యను నేను తీరుస్తాను, నీకు ధైర్యాన్ని అనేది నేను ప్రసాదిస్తాను అని బాబాగారు మీకు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, సమస్యలు వచ్చినాయని ఎవరూ కూడా అధైర్యపడొద్దండి. ఎందుకంటే బాబాగారు మీకోసం అయితే ఒక మంచి శ్లోకాన్ని అయితే అందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ సమస్యల నుండి బయట పాడవేయడానికి స్వయంగా బాబాగారే మీకు ఒక శ్లోకాన్ని అయితే ఇచ్చారండి. ఆ శ్లోకాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్. ఆ శ్లోకాన్ని పఠించడం వల్ల ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ కోరిక కూడా తీరుతుందండి. ఎటువంటి కష్టమైనా తీరిపోతుంది ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్ అనమాట ఈ శ్లోకం. ప్రతినిత్యము కూడా ఈ శ్లోకాన్ని 9 సార్లు పఠించండి ఫ్రెండ్స్. అంతే చాలు, ఆ బాబా స్వయంగా దిగి వచ్చి మీ కష్టాన్ని అనేది మీ మనసులోంచి తీసేస్తారు, మీ సమస్యలన్నీ తొలగిపోయేలాగా చేస్తారు. అలాగే మీ తీరని కోరికలు తీరేలా చేస్తారండి. అంత పవర్ఫుల్ అనమాట ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్, రాసుకోండి. సదా సత్సవరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహయ హేతుం స్వభక్తేచ్ఛేయ మానుషం ధర్మయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహయ హేతుం స్వభక్తేచ్ఛేయ మానుషం ధర్మయతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. ఫ్రెండ్స్, ఈ శ్లోకం 4 లైన్లు కదండి. 4 లైన్లు కూడా చక్కగా ప్రతిరోజు కూడా మీరు బాబా గారి ముందు కూర్చుని ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 9 సార్లు పఠించండి. మీరు పరిశుభ్రంగా స్నానం చేసి ఈ శ్లోకాన్ని పఠించండి. మీ మనసులో ఒక కోరిక చెప్పుకోండి. మీ సమస్య అయినా కష్టమైనా ఏదైనా సరే తీరిపోతుంది ఫ్రెండ్స్. మీరు బాబా గారి మీదే మనసు నిమగ్నం పెట్టండి. బాబా, నేను మీ మీద ఆశతోటి నా కష్టాన్ని సమస్యని తీరుస్తారని ఈ శ్లోకాన్ని పఠిస్తున్నాను బాబా. ఈ శ్లోకాన్ని పఠించిన తర్వాత నాకు మార్పు అనేది కనిపించాలి బాబా అని ముందుగా బాబా గారికి మీ చెప్పుకుని ఈ శ్లోకాన్ని పఠించండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మార్పు అనేది కనిపిస్తుందండి. అంత పవర్ఫుల్ అనమాట బాబా గారి శ్లోకం. ఎందుకంటే బాబా గారే స్వయంగా భక్తుల కోసం ఈ శ్లోకాన్ని అయితే అందించారండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించండి. ఆనందంగా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన బాబా కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓం